పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రెడ్డి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం మొదటి సింగిల్ అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. ఆ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇన్ని రోజులకు తాము ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ది రాజా సాబ్ సినిమా నుంచి వచ్చే వారం రోజుల్లో ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ఉంటుందని సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఈ సినిమా నుంచి వరుసగా 3 పాటలు విడుదల కాబోతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా తమన్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఎవరో ప్రచారాన్ని చేయవద్దని కోరారు. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అటు ది రాజా సాబ్ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పష్టత ఇచ్చింది. ప్రకటించిన జనవరి 9వ తేదీనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, వాయిదా వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్, రీ రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. ఇక ఈ సినిమా జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాలను గ్లోబల్ స్థాయిలో నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రిస్మస్ పండుగ సందర్భంగా యూఎస్ఏలో భారీగా నిర్వహించబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే జనవరి 1వ తేదీన సినిమా ట్రైలర్ను విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ది రాజా సాబ్ ఒక హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి రానున్న పాటలో ప్రేక్షకులను ఏ స్థాయిలో రంజింపచేస్తాయో వేచి చూడాలి.